ఏపీ ల్యాండ్ టైటింగ్ విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవస్థలున్నాయంటూ ప్రతి సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అదే పదిగా మాట్లాడుతున్నారు. ఐవీఆర్స్ కాల్స్ ద్వారా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిపై వైసీపీకి సంబంధించిన నేతలు ఎన్నికల కమిషన్ కలిశారు. సిఐడి కూడా దీనికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈ అంశంతో మనతో మాట్లాడడానికి సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అలా చూడాలి, పూర్తిగా చంద్రబాబు నాయుడు పవన్ కూడా ఏపీ ల్యాండ్ టైటింగ్ విధానం ద్వారా రైతులందరికీ కష్టాలు ఉంటాయి, ఏపీ ప్రజలకు కష్టాలు అంటే ప్రచారం పదే పదే చేస్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? సార్, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఓటమి భయం పట్టుకొని తప్పుడు ప్రచారాలతో ప్రజల దగ్గర తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ఫేక్ అనేది ప్రజలకు తెలుసు. దాని ప్రకారమే మేము నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తారంటే వెంటనే సిఐడి వాళ్ళు ఏదైతే ఐవీఆర్ మెసేజ్ల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి చేరవేసి ఓట్లు దండుకోవాలని అయితే ప్రయత్నం చేస్తారు. అది తప్పుడు సమాచారం కాబట్టి మేము ఈసీకి కంప్లైంట్ ఇవ్వం, కానీ ఈసీ కూడా ఇమీడియట్గా దాని మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబుని ఒకటే కోరుకున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అంటే పిల్లోడు, అతనికి ఏంటంటే రాజకీయ అవగాహన లేదు, అతనికి ఏమి కూడా పరిజ్ఞానం లేని వ్యక్తి. అతను మాట్లాడతాడు, అతనితో ఇతనే మాట్లాడేస్తాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడేసాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసే వ్యక్తి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్టు అది దాని మరి మీరు కూటమిలో ఉండగా దాన్ని ప్రశ్నిస్తున్నారంటే అంటే మీరు భారతీయ జనతా పార్టీతో మరి కూటమిలో ఉన్నారా లేదా? మీరు అదికి అంటే ఎలక్షన్స్ కోసమే 3 జెండాలు అంటాడు. మామూలుగా ఇప్పుడేమో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పెట్టింది, నువ్వు నరేంద్ర మోడీ గారితో ల్యాండ్ టైటింగ్ ఇది యాక్టు తప్పు అని చెప్పించగలుగుతావా? కనీసం పురంధేశ్వరి గారితో చెప్పించు, రాష్ట్ర అధ్యక్షురాలతో. ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట. పురంధేశ్వరి గారు ఒక విధంగా మాట్లాడతారు, చంద్రబాబు ఒక విధంగా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఒక విధంగా మాట్లాడు. ఇది కూటమి అవుతుంది. ఇది మహాకూటమి కాదు, మాయా కూటమి. ఇది ఈ కూటమి నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ కూటమిని మాత్రం నమ్మబాకండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యక్తులు పనికిరాని వ్యక్తులు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు చేస్తుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ప్రజలను ఏదో డైవర్ట్ చేసి ప్రజల్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరైతే ఐవీఆర్ ద్వారా ప్రజలకి ఈ యొక్క తప్పుడు మెసేజ్ పంపించారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు మాత్రం మాకు కఠినమైన చర్యలు తీసుకుంటారు మాత్రం మేము వాళ్ళని అభినందిస్తాం గ్యారంటీగా. సార్, అంటే జనరల్గా మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మేనిఫెస్టోని ప్రచారం చేసుకుంటే ఏ ఎన్నికలను రాజకీయ పార్టీలు, కానీ మేనిఫెస్టోని పక్కన పెట్టి మేము వస్తే మొదటి సంతకం డిఎస్ఎం మీద చేస్తాం, రెండో సంతకం నల్ల చట్టం మీద చేస్తామంటూ కూడా ప్రతి సభలు ఇదే మాట్లాడుతున్నారు. అంటే వాటమి భయంతోనే ఇవన్నీ క్రియేట్ చేస్తారని అనుకోవచ్చా? చంద్రబాబు మొదటి సంతకం అనేది ఫెయిల్యూరు. ఎప్పుడు కూడా అతను మొదటి సంతకం ప్రజలకి మేలు చేయాలని ఎప్పుడు కూడా ఆలోచించేయడు. అసలు అతని మేనిఫెస్టో గురించి కానీ అతని వాగ్దానాల గురించి కానీ ఏ ఒక్కరు కూడా నమ్మరు. ఎందుకంటే ఈరోజు అలిమికి కానీ సంక్షేమ పథకాలు దాంట్లో పెట్టాడు. సాక్షాత్తు వాళ్ళ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నా మేనిఫెస్టో ముట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. వాళ్ళు అందుకే నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ పురంధేశ్వరి గారి ఫోటో వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోలేళ్ళు. చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్తాడు, వీటిని కపట నాటకాలని చెప్పిన ఐవి కృష్ణారావు గారు కూడా దాంట్లో కామెంట్ చేశారు, భారతీయ జనతా పార్టీ వ్యక్తి. అది ఏదైతే పథకాలు పెట్టాడో ఆ పథకాలు సాధ్యం కాని పథకాలు, దానికి మాకు సంబంధం లేదన్నారు. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడికి. వాళ్ళేమో భారతీయ జనతా పార్టీ చీపు అంటున్నారు, అయినా కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు బేరాలకు వచ్చి మోడీ గారిని అమిత్ షాని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు నువ్వు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ రాష్ట్ర ప్రజలు మీ కూటమిని పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. కూటమి ఫెయిల్యూర్ కూటమి. చంద్రబాబు మాట్లాడు కూడా నమ్మే పరిస్థితి లేదు. సార్, అంటే 66% సమస్యలు రెవెన్యూతోనే ముడిపడి ఉన్నాయి, భూకి సంబంధించిన అంశాలుగా ఉన్నాయి. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దాదాపు 66% సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి చెక్ పెడతామంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. కానీ వీళ్ళు మాత్రం భూములు ఒకళ్ళ పేరుతో ఇంకొకరికి వెళ్ళిపోతాయి, జాగ్రత్తగా ఉండండి అని టీడీపీ చెప్తుంది. అంటే జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా భూ కబ్జాలు చేయడం అనేది వాళ్ళకి అందరికీ భూ కబ్జాలు చేయడం అలవాటు. వీటి ద్వారా వాటికి కత్తిరి పడుద్దని చెప్పే ఉద్దేశంతో దీన్ని తప్పుదో పట్టించి తీసుకెళ్దామని వాళ్ళ భూ కబ్జాలు ఆగిపోతాయి, వాళ్ళ సెటిల్మెంట్లు అయిపోతున్న ఉద్దేశంతో భయపడుతున్నారు తప్ప ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా అందరికీ పారదర్శకంగా పెట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో దాంట్లో అవకతవకలు ఉంటే తప్పకుండా సరి చేసుకుంటారు. దాంట్లో ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సూచనలు ఇస్తుంది. అంతే తప్ప ఈ చట్టాన్నే కుదరదు, ఈ చట్టం మంచిది కాదనడం అనేది భావ్యం కాదని నేను చెప్తున్నాను మీ అందరికీ. సార్, అంటే మీరు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న పరిస్థితుల్లో ఎలా ఉంది పరిస్థితి? గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారు ప్రజలు? ఎందుకంటే ప్రతిసారి ఫేక్ కాల్స్కి టీడీపీ కానీ జనసేన కానీ చేస్తున్న పరిస్థితుల్లో ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు కూడా చూశారు, నేను ఒక కాలనీ అపార్ట్మెంట్స్కి వెళ్ళాను. దాదాపు 80 అపార్ట్మెంట్స్ ఉంటే ప్రతి డోర్ టు డోర్ వెళ్తే ప్రజల నుంచి చక్కటి స్పందన.
వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకు బాగుంది, ఆయన వచ్చిన తర్వాత మాకు ఇంకా ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పుకునే విధంగా ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. అందుకని మేము చెప్తున్నాం, తప్పకుండా ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలవడానికి మేము చెప్పేది కూడా మా ధైర్యం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మేము ధైర్యంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ ఏరియా అంతా కూడా ఇదివరకు చిన్నపాటి వర్షం వస్తే ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉండే. సింగనగర్ అంటే ఊరికి మూల ఎక్కడ ఉంటుందండి. ఈరోజు దీన్ని బందర్ రోడ్డుకి, ఏలూరు రోడ్డుకి ధీటుగా డెవలప్ చేసాం. మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇక్కడ పార్కులు పెడుతున్నాం, రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం, డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నాం, డ్రింకింగ్ వాటర్కి అన్ని రకాల ఫెసిలిటీస్ పెడుతున్నాం. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ యొక్క బ్రహ్మరథమే మాకు రేపు విజయానికి మా అందరికీ కూడా మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి కూడా మీకు తెలియపరచుకుంటాం. సార్, ఈసీకి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదు, కానీ అధికార పక్షం మాత్రం కంప్లైంట్ చేస్తే వెంటనే చర్యలు తీసుకోమని చెప్తుంది. ఇది ఏకపక్షంగా ఈసీ వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? సార్, ఈసీ ఏ విధంగా అధికారం మీరు చర్యలు తీసుకుంటుందో మీరు చూశారు. ఆధారాలు లేకపోయినా కానీ ప్రతిపక్ష పార్టీ కంప్లైంట్ చేస్తే కలెక్టర్లు మార్చారు, ఎస్పీలను మార్చారు, కమిషన్లు మార్చారు. ఇంక ఏకపక్షం ఉంది. ఏకపక్షం అయితే అందరిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఎందుకంటే అందులో ఈసీ కూడా నిజాలు తెలుస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. వాళ్ళు నిష్పక్షపాతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్షాలు ఆరోపణలు అన్నింటి కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. వాటిలో వాస్తవం ఉందో లేదో చూసి చర్యలు తీసుకోవాలి. అటువంటి ఈసీని మరి వీళ్ళు ఈరోజు మరి ఇంతమంది వాళ్ళు పెట్టిన కంప్లైంట్స్ మీదే కదా ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేసింది. మరి అప్పుడు ఈసీ తెలుగుదేశాన్ని కొంగాసిందని చెప్పి అనుకోవాలి మనం. ఇవన్నీ చంద్రబాబు సమాధానం చెప్పాలి వీటికి. ఇది చెప్తున్నారు. పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరైతే భూ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరికీ ఒక పరిష్కారం చూపే విధంగా ఉందని చెప్పి వైసీపీ నేతలు భావిస్తున్నారు. దీని మీద అభద్రతా భావంతో ఉన్న టీడీపీ చేసే అసత్య ఆరోపణలను ఖచ్చితంగా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాని మీద సిఐడి ఎంక్వైరీ చేయడంతో ఒక్కసారిగా టీడీపీ డొంకంతా కలింది. ఖచ్చితంగా వాళ్ళంతా భయాందోళనలో ఉన్నారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా వైసీపీకి పట్టం కడతారంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.